సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ఇంతకుముందు మనం కాలేజ్ ప్లాన్ జోన్ చూసాము జూన్ 1. ఇప్పుడు జూన్ 2 బాసర జోన్ చూడబోతున్నాం. కాలేజ్ ప్లాన్ జోన్ లో తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి 13. దాంతో పోలిస్తే జోన్ 2 బాసర జోన్ లో ఎక్కువనే ఉన్నాయి, 27 ఉన్నాయి. ఈ 27 లో ఓసీ క్యాట్ జనరల్ లో 13, ఈడబ్ల్యూఎస్ 1, బీసీఏ 3, బీసీబీ 1, ఎస్సీ 7, ఎస్టీ 1, విహెచ్ 1. బీసీఏ ఎస్సీకి రోస్టర్ పాయింట్ ముందు ఉండడం వల్ల వీళ్ళకి వేకెన్సీస్ ఎక్కువ వచ్చాయి. యాజ్ యూజువల్ బీసీసీ, బీసీడీ, బీసీఈ రోస్టర్ పాయింట్ తర్వాత ఉండడం వల్ల వాళ్ళకి పోస్ట్ రాలేదు. సో వీళ్ళకు ఈ పోస్ట్ లో జోనల్ పోస్ట్ లో ఎలా కట్ ఉంటుందో ఒకసారి చూద్దాం. ఓసీలో 13 ఉన్నాయి. దాంట్లో ఏసీటీఓలు 3, డీటీలు 6, సబ్ రిజిస్టర్ 2, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 1, డిపిఓ గ్రేడ్ 2 2 ఉన్నాయి. సో దీంట్లో ఉన్న 13లో డిటిఆర్, ఏసీటీఓ 3 అండ్ ఎస్ఆర్ 2 ఈ 11 పోస్టులు ప్రైమ్ పోస్టులు అని చెప్పొచ్చు. సో ఈ 11 అనేది ఫస్ట్ చూస్ అన్నట్టు, ఇది ఫస్ట్ కొందరు డిటి కొందరు ఎస్ఆర్ అనేది ప్రైమ్ పోస్ట్. సో ఎస్ఆర్ కానీ డిటి కానీ ముందు పెడతారు. సో ఈ 11 పోస్టులు మనకు ఎవ్రీ 7 మెంబర్స్ లో ఒక మెంబర్ బాసర్ జోన్ కి చెందిన వాడని మనం అనుకుంటే 11 into 7 అంటే 77 to 80 ర్యాంక్ స్టేట్ ర్యాంక్ లో ఉన్న వాళ్ళకు డెఫినెట్ గా ఈ 3 పోస్టులో ఒకటి వస్తుంది. సో మనకు 77 to 80 ర్యాంక్ ఎక్కడ వచ్చింది? మనకు 390 to 380 మధ్యలో వచ్చింది. అంటే డెఫినెట్ గా 385 to 390 ఎబో పక్కా ఉండాలి. సో షూర్ గా 390 ఎబో వస్తే పక్కా ఈ 3 పోస్టులు ఏదైనా ఒకటి పక్కా షూర్ గా వస్తుంది. 385 కూడా ఛాన్స్ రావచ్చు. బట్ ఎస్ఆర్ అనేది డెఫినెట్ గా 400 ప్లస్ రావాలి, ముందు చూస్ చేసుకుంటారు కాబట్టి. దాని తర్వాత ఇంపార్టెన్స్ డిటి కాబట్టి 395 ప్లస్ రావాలి. అండ్ 390 వచ్చిన 3 ఇది వస్తుంది. అండ్ 390, 385 కి ఏఎల్ఓ డిపిఓ వస్తుంది. నెక్స్ట్ అదర్ కేటగిరీలో చూస్తే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఒక డిటి ఉంది. సో ఇది మనకు 395 జనరల్ కేటగిరీలో ఫిల్ అయిపోతే 380 to 395 రేంజ్ లో ఈడబ్ల్యూఎస్ ఒక పోస్ట్ ఫిల్ అయ్యే అవకాశం ఉంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే బాసర జోన్ లో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 380 ప్లస్ వస్తే డెఫినెట్ గా వాళ్ళకి డిటి వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ బీసీఏలో 3 ఉన్నాయి, ఒక ఏసీటీఓ, ఒక డిటి, ఒక సబ్ రిజిస్టర్. సో ఇక్కడ సబ్ రిజిస్టర్ జనరల్ కేటగిరీలో 400 ప్లస్ ఫిల్ అయింది కాబట్టి నెక్స్ట్ వచ్చే బీసీఏ క్యాండిడేట్ డెఫినెట్ గా సబ్ రిజిస్టర్ తీసుకునే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్ గా ఇది 390 to 400 ప్లేస్ లో ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ 390 to 400 ప్లేస్ లో ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి డిటి అనేది 380 కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో డిటి 380 వచ్చే అవకాశం ఉందన్నప్పుడు నెక్స్ట్ ఏసీటీఓ 375 to 380 కూడా వచ్చే అవకాశం ఉంది. సో బీసీఏ బాసర జోన్ వాళ్ళు లక్కీ అని చెప్పొచ్చు ఈ విషయంలో. అండ్ బీసీబీకి ఒక డిటి ఉంది కాబట్టి ఒకవేళ జనరల్ అనేది 395, 400 ఉంటే 1-2 మార్క్స్ డిఫరెన్స్ లో 395 ప్లస్ లోనే బీసీబీకి డిటి వచ్చే అవకాశం ఉంది. సో 395 బిలో చెప్పలేము, వెరీ లెస్ ఛాన్సెస్. సో ఎస్సీకి హ్యూజ్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఏసీటీఓలో 2, డిటీలు 2, సబ్ రిజిస్టర్లు 1, ఏఎల్ఓ 1, డిపిఓ 1 ఉంది. సో సబ్ రిజిస్టర్ అనేది డెఫినెట్ గా ఇక్కడ 400 ప్లస్ ఉంది కాబట్టి 385 to 400 ప్లస్ లో సబ్ రిజిస్టర్ ఫిల్ అయ్యే అవకాశం ఉంది బాసర జోన్ లో. అంటే సపోజ్ 389 కి ఎస్సీ క్యాండిడేట్ వస్తే మనం చెప్పలేము. నెక్స్ట్ డిటి 2 ఉన్నాయి కాబట్టి సబ్ రిజిస్టర్ తర్వాత ఫిల్ అవుతుంది కాబట్టి 375 to 385. సో 380 ప్లస్ ఎస్సీ కేటగిరీ క్యాండిడేట్ వచ్చినప్పుడు డెఫినెట్ గా వాళ్ళకి ఈ జోన్ లో ఐదర్ డిటి కానీ సబ్ రిజిస్టర్ కానీ పక్కా వచ్చే ఛాన్స్ ఉంది. సో 380 అది కాబట్టి 365 to 370 రేంజ్ లో ఏసీటీఓ కూడా వచ్చే అవకాశం ఉంది. అండ్ ఏఎల్ఓ అండ్ డిపిఓ నెక్స్ట్ పోస్ట్ కాబట్టి 360 కూడా వచ్చే అవకాశం ఉంది. అండ్ ఎస్టీ ఒకే పోస్ట్ ఉంది కాబట్టి అది 380 ప్లస్ ఉండాలి. అండ్ విఎస్టీ యాజ్ యూజువల్ 350 ప్లస్ ఉండే అవకాశం ఉంది. బీసీబీ, బీసీడీ, బీసీసీ, బీసీడీ, బీసీఈకి 0. సో డెఫినెట్ గా వాళ్ళకు 395 ప్లస్ ఉంటేనే ఏదో ఒక జోనల్ పోస్ట్ వస్తుంది. 395 ప్లస్ ఉంటేనే ఏసీటీఓ కానీ డిటి కానీ సబ్ రిజిస్టర్ కానీ వచ్చే ఛాన్స్ ఉంది. దీంట్లో ఏంటి అడ్వాంటేజ్, ఉమెన్ ఛాన్స్ ఏంటంటే ఉమెన్ కి దీంట్లో ఒక ఏసీటీఓ ఒక ఉమెన్ ఛాన్స్ ఉంది, 2 డిటీల ఛాన్స్ ఉంది. అంతే. కేటగిరీ వైజ్ ఏ దాంట్లో 3 పోస్టులు లేవు కాబట్టి కేటగిరీలో ఉమెన్ కి ఇక్కడ లేదు. సో ఆ కేటగిరీలో జనరల్ వాళ్ళ కేటగిరీ వాళ్ళతో కంపీట్ చేయాలి. కానీ ఇక్కడ జనరల్ కేటగిరీలో మాత్రం 2 ఉమెన్ డిటీలు ఉన్నాయి, ఒక ఏసీటీఓ డిటీ ఉంది. సో ఈ 2 పోస్టులకి ఇక్కడ డిటీ అనేది మనం 395 అనుకున్నాం కాబట్టి ఉమెన్ కి 390 వచ్చినా ఈవెన్ 385 వచ్చినా కానీ 385 to 390 దగ్గర జనరల్ ఉమెన్ కి ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏసీటీఓ 380 to 390 మధ్యలో ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే 380 ప్లస్ వచ్చినప్పుడు జనరల్ ఉమెన్ కి బాసర జోన్ లో ఏసీటీఓ వచ్చే అవకాశం ఉంది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ జోన్ 2. సో ఇక్కడ ఏంటంటే ఇలా హ్యూజ్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఇంతకుముందు కాలేజ్ జోన్ లో 390, 400 క్యాండిడేట్స్ ఆల్రెడీ 400 వచ్చినా కానీ వాళ్ళు కాంటిజియర్ జోన్స్ కానీ మల్టీ జోన్ పోస్టులకు కానీ ఎంటర్ అయిపోయారు.
కానీ ఇక్కడ ఆ ఛాన్స్ లేదు. 395 కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి వీళ్ళు వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం లేట్గా మల్టీ జోన్ 2లోకి ఎంటర్ అయిపోతారు. సో వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళకి కొంచెం అందులో ఒక తక్కువ పోస్టులు వస్తాయి, కానీ వాళ్ళకి ఇక్కడ ఎక్కువ పోస్టులు వచ్చాయి కాబట్టి అక్కడ తక్కువ వస్తాయి. సో అక్కడ ఈక్వల్ అవుతుంది. దట్స్ అండి. నెక్స్ట్ ఇంకో జోన్తో వద్దాం. థ్యాంక్ యూ.